నమస్తే, వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం బురకచర్ల గ్రామంలో ఇటీవల ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆస్మిత ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి పరామర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 4 ఆత్మహత్యలు చేసుకోవడంపై ప్రభుత్వం తరపు దర్యాప్తు పటిష్టంగా చేపట్టాలన్నారు. విద్యాశాఖ మంత్రితో పాటు సంక్షేమ శాఖ మంత్రులను పూర్తి స్థాయిలో నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు కౌన్సిలర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆత్మహత్యలపై సమీక్ష చేయాలన్నారు. విద్యార్థులు మనోధైర్యంగా ఉండి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలన్నారు. అనంతరం హైదరాబాద్ కు ప్రయాణమై వెళ్లారు. నేను పని పోయేస్తాను, నన్ను మంచిగా స్నానం చేసి ఉండని చెప్పిన. స్నానం చేస్తే మమ్మీ బాత్రూంలో కూడా బట్టలు వేసుకుని మేడం నా బిడ్డ. నేను వచ్చే కళ్ళు అంత పని చేసిద్దని నేను అనుకోలేదమ్మా. హాస్టల్ వల్లనే అట్ట అయిందమ్మా నా బిడ్డకి. ఫోన్ అన్నది అన్నా కూడా నేను పంపలే, కానీ అప్ అండ్ డౌన్ ఒక 4 రోజులు చేసిన ఎగ్జామ్ అయిపోయిందా కన్నా పిల్లలాగుంది. ఇంత హైట్ ఇంత వద్ద అనుకుంటుందమ్మా నా తల్లి. ఈ గ్రామస్తులు మనోళ్ళు ఇక్కడ ఆగండి, పలకరించి వచ్చినందుకు మనకు ఇబ్బంది. బాబు పోయి చనిపోయిన తర్వాత అమాంతంగా ఎత్తుకొని లేపేసరికి పక్కమటి ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయినటువంటి పాప పరిస్థితి అట్లానే ఉంది. అంతకుముందు బీసీ హాస్టల్లో 2 పిల్లలు ఒకేసారి ఊరేసుకొని మృతి చెందినారు భువనగిరిలో. అక్కడ కూడా అదే ఉంది. ఇన్వెస్టిగేషన్ అన్నది ఎందుకో ముందుకు పోతలేదు. శ్రద్ధ పెట్టవలసిందిగా మాత్రం ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ భువనగిరి హాస్టల్లో ఆటో వాళ్ళు వీళ్ళు అందరికీ కూడా ఎంట్రన్స్ ఉండేదని చెప్తా ఉన్నారు. మరి ఇమాంపేటలో అటువంటి పరిస్థితులు వినబడలేదు. కానీ మరి ఎందుకు ఆ పాప ఊరేసుకొని చనిపోయింది అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా చేయాలి, విచారణకు ఒక కమిటీ వేయాలనేటటువంటి అంశాన్ని కూడా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తున్నారు మేడం. నిర్లక్ష్యం ఉన్నా సరి చేసుకోవాలి బ్రదర్, ఇది పిల్లల విషయం కదా. నేనేమంటున్నా అంటే అవకాశం దొరికిందని ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి అవసరం లేదు. ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నామంటే విద్యాశాఖ మంత్రి లేరు, మీరు నిన్నగా కియాలనే గవర్నమెంట్లోకి వచ్చిండ్రు కాబట్టి ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టి రివ్యూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రివ్యూ చేస్తే చాలు, కౌన్సిలర్లు గట్టిగా ఉంటే చాలు. ఎగ్జామ్ టైం కాబట్టి పిల్లలందరూ టెన్షన్లో ఉంటారు, అది లేకుండా చూడాలని మాత్రం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమితపడ్డది. కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనే గత 2 వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం. మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం. మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా, లేకపోతే కౌన్సిలర్స్ సంఖ్య తక్కువ ఉందా, లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా, ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్యులు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో. ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం, పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా, విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా బర్కచెర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము, మరి ఈ బిడ్డ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగా నిలబడతాం, వారికి ధైర్యాన్ని ఇస్తాం. అనాథగా మిగిలిపోయినటువంటి వారి తల్లిగారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి